బ్రహ్మనాయుడు గారు ఇప్పుడు నేను ఏమి చెప్పాలి అర్థమే కాని పరిస్థితి. ఇప్పుడు ఈ ఈ 3 నిమిషాల టైంలో ఎన్ని యాంగిల్స్ మాట్లాడినాడు మా సోదరుడు. నేను ఇంతవరకు చాలా డిబేట్లు మేమిద్దరు చేశాం. మేమిద్దరు చాలా డిబేట్లు చేశాం. నేను ఉన్నది చెప్తా. ఏ డిబేట్ లో కూడా ఈ విధంగా యూటర్న్లు, వైటర్న్లు, జడ్ టర్న్లు తీసుకునే సందర్భం నేను చూడలా. కానీ దీని విషయంలో మాత్రం ఎన్ని టర్న్లు ఉంటాయి అన్ని టర్న్లు శ్రీకాంత్ గారు తీసుకున్నారు. చాలా వరకు చాలా అద్భుతంగా ఎక్కడ దొరకకుండానే ముందుకు పోయారులే. అవకాశం ఉంది కానీ ప్రజలకు అర్థం అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు కాదు సార్, ఇప్పుడు ఆయన అవినీతి పరుడు, ఆయన మీద ఈడీ కేసులు ఉన్నాయి అన్నారు. ఎట్లా వచ్చినాయి ఆ ఈడీ కేసులు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద వినండి ప్లీజ్. ఇప్పుడు ఎట్లొచ్చాయి? ప్రతి కేసులోనూ కూడా A1 జగన్మోహన్ రెడ్డి అయితే A2 విజయసాయి రెడ్డి. ఆయనే చెప్పాడు కదా, ఎన్నికలు అయిన తర్వాత ఏం చెప్పాడు ఆయన? నేను జగన్మోహన్ రెడ్డి గారి కబంధ హస్తాల్లో ఇరుక్కుని ఆయన చెప్పిన మాటకు ప్రతిదానికి తానా తందానా అన్నందువల్ల నా మీద ఇన్ని కేసులు పడ్డాయి. నేను ఇంకా అడుండే క్వార్టరీలో ఇరుక్కుపోయాను. నేను ఇంకా ఏమి మాట్లాడలేని పరిస్థితి. అందుకని ఇన్ని చేయాల్సి వచ్చింది. ఈ రోజు బయటకు వచ్చేస్తున్నా, వ్యవసాయం చేసుకుంటా, నేను రాజకీయాలు చేయను అని కూడా ఒక మాట అన్నాడు. సరే, మళ్ళీ ఏమైందో ఏమో రాజకీయాల్లోకి వచ్చాడు. అంటే నిన్నటి వరకు మీ పార్టీ ఉనికి కోసం, మీ పార్టీ అధికారంలోకి తీసుకురావడం కోసం, జగన్ యొక్క ఉనికి కోసం పనిచేసి అన్ని కేసులు పెట్టుకున్నటువంటి విజయసాయి రెడ్డి బయట వచ్చి పార్టీ పెట్టే కొందికి మీకు అవినీతి పరుడు అయిపోయాడు. మీ పార్టీలో ఉన్నప్పుడు మాత్రం అవినీతి పరుడు కాల. ఎన్ని మాట్లాడారు అది కూడా చెప్తా. ఇప్పుడు ఎన్ని మాట్లాడాలనో అన్ని మాట్లాడారు. చంద్రబాబు గారి మీద ఎన్ని మాట్లాడారు సార్? ఎన్ని అవార్డాలు వేశాడు? చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో నగలు ఎత్తుకొని పోయి పెట్టుకున్నాడు, డైమండ్ ఎత్తుకొని పోయి చంద్రబాబు నాయుడు గారు పెట్టుకున్నాడు, వెంకటేశ్వర స్వామి అని కూడా ఆయన మాట్లాడారు. దాని తర్వాత కాలంలో ఏమన్నాడు? అదే మాటకి విలేకరులు అడిగితే, నేను ఆ పార్టీలో ఉన్నాను, మా అధ్యక్షుడు చెప్పింది మాట నేను చెప్పాలి కాబట్టి నేను తప్పులు చెప్పాను, చేశాను అని చెప్పి మాట్లాడాడు. ఇందాక శ్రీకాంత్ చెప్పాడు, వాడుకొని వదిలేయడం పవన్ కళ్యాణ్ గారికి తెలుసు అని. ఇప్పుడు ఎవరికి తెలుసు వాడుకొని వదిలేయడం అనేది? ఆయన దగ్గర ఎన్ని పనులు చేయించుకొని ఎన్ని వారు టీడీపీ కోసం పనిచేశారు గతంలో అని అన్నారు. అంటే జగన్ గారితో ఉంటాం, మీతో పనిచేశారా సాయిరెడ్డి గారు? ఈరోజు 53 రోజులు చంద్రబాబు గారిని జైల్లో పెట్టినప్పుడు విజయసాయి రెడ్డి గారు ఎన్ని మాట్లాడారు సార్? ఆ రోజు టీడీపీ కోసం పనిచేశాడా? చంద్రబాబు నాయుడు గారు జైల్లోనే మగ్గిపోతాడు, జైలు నుండి వచ్చే ప్రసక్తి లేదు చంద్రబాబు నాయుడు గారు, ఈయనకు సిటీలు కొట్టకుండా అప్సరస్ వచ్చి కన్ను కొడుతుందా అని చెప్పి మాట్లాడిన వ్యక్తి ఈయనే కదా. అప్పుడు టీడీపీ కోసం పనిచేసినట్ట? మా జగన్మోహన్ రెడ్డి గారు కడిగిన ముత్యం, నీతి నిజాయితీగా పనిచేశాడు కదా అని చెప్పాడు కదా. అంటే ఆ రోజు మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారిని పొగిడినా, వైసీపీ పార్టీ కోసం పనిచేసిన అప్పుడు మాత్రం ఆయన అవినీతి పరుడు కాదు. పార్టీ మారి ఏదో ఆయన బాధలు ఆయన పడితే నేను ఈ రోజు విజయసాయి రెడ్డిని సమర్థించడం లేదు. రెండే. అతను పెద్ద దొంగ, ఇతను చిన్న దొంగ. కోర్టులు తేలుస్తలేండి, మనం అనకూడదు వారిని చిన్న దొంగ. వాళ్ళు సార్ ఇప్పుడు 5 సంవత్సరాలు బీజేపీ దగ్గర ఈయన ఏం చేశాడు అందరూ చూశారు కదా. సమయం లేదు సురేంద్ర రెడ్డి గారు, సమయం లేదు. బ్యాక్ డోర్ లో ఒకే సెకండ్ కంప్లీట్ చేస్తారు. బ్యాక్ డోర్ లో నాకు పర్మిషన్ ఉంది మోడీ గారి దగ్గరికి పోయేదానికి అని చెప్పి ఆడ మాట్లాడి కాపాడిన వ్యక్తిని నేనే అని చెప్పి ఆయనే చెప్పుకున్నాడు కదా. కాబట్టి కొండ మీద రాజకీయాలంటే ఆయన మాట్లాడింది నేను వినినంత వరకు నేను రాజకీయ పార్టీ స్థాపిస్తున్నాను అని చెప్పాడు. నిజంగా కొండ మీద రాజకీయాలు మాట్లాడుంటే మాత్రం అది తప్పే. శ్రీరామ్ గారు మీరేం చెప్తారు?